శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి సెప్టెంబరు 17, 18, 19, 20, 21, 22 తేదీల్లో జరిగేది తెలిస్తే కళ్ళల్లో జలజల ఆనంద భాష్పాలు రాలిపోతాయి. అతిపెద్ద శుభవార్త వింటారు. 100% కూడా ఇది సత్యం అండి. 100% జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అసలు విషయం ఏంటని మీకు అర్థమవుతుంది. ఎందుకు మీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి? మీ జీవితంలో ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మంది సమస్యలను చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేముండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ధనుసు రాశి వారికి సెప్టెంబరు 17, 18, 19, 20, 21, 22 తేదీల్లో జరిగేది ఇదే. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులండి. సెప్టెంబర్ నెలలో ఈ తేదీల్లో 3 అతిపెద్ద శుభవార్తలను వింటారు. ఈ తేదీల్లో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు కొన్ని ఉన్నాయండి. అవి చెప్పుకోవాలి. కొన్ని కాదు, చాలానే ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ధనుసు రాశి వారికి బృహస్పతి అధిపతి కాబట్టి ఈ 5 రోజులు గ్రహాల మొత్తం వీరికి అనుకూలంగా మారతాయి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలనైతే వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ధనుస్సు రాశి వారికి జాలి గుణం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా కూడా చేసేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరు నమ్మిన సిద్ధాంతాలని ఎక్కడ విడిచిపెట్టరు. వీరు ఏదనుకుంటారో అదే దారిలో వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ 5 రోజుల్లో మీకు కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మూల నక్షత్రం మొత్తం 4 పాదాలు. 1వ పాదం నుండి 4వ పాదం వరకు అంటే పూర్వాషాఢ నక్షత్రం మొత్తం 4 పాదాలు. 1వ పాదం నుండి 4వ పాదం వరకు 3 ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మాత్రమే. అంటే ధనుస్సు రాశిలో
9 పాదాలు వస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఈ రోజులలో ఒక స్త్రీ వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు ఆమె మీ ఇంటికి వచ్చి వెళ్ళింది కూడా. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతూనే వచ్చింది. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి. లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీరు ఇది వరకు కూడా ఎప్పుడూ చూడని డబ్బును చూడబోతున్నారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే దుర్గామాతను తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు, బాధలు అస్సలు ఉండవు. ధనుసు రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడిపోతారు. ఈ 5 రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే 5 రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. ధనుసు రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. ధనుస్సు రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళకి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనుసు రాశి వారు 5 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి, మిస్ చేసుకోకండి. దానివల్ల మంచి లాభాలు మీరు కోల్పోతారు. ఎందుకంటే మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలుగా అవి ఉంటాయి. ఈ 5 రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు. ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారు 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొందరితో అందరితో కాదు. మరి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. అలాగే ఈ 5 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే
వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. మరి చూశారు కదా ఎలా ఉండబోతోందో. మీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయో, అసలు మీ ఇంటికి వస్తున్న ఆ స్త్రీ ఎవరో ప్రతి ఒక్కటే కూడా మీకు అర్థమైంది కదా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.